పెళ్లి కూతుర్ని స్వామి సింహాసనం సమర్పయామి పాదారవిందయోః పాద్యం సమర్పయామి కుంకుమ పసుపు పెట్టాలా తీసుకొచ్చారు తస్మారంగమామో శిక్షయా యజన్వతా ఆపో జనయతా జనః ఉండనిలే పక్కకు పెట్టేసి పూలన్నీ లేదు ఉంటుంది ఉంటుంది అవన్నీ పక్కకు చెప్పేసి కాశీ విశ్వేశ్వర స్వామి దేవతాభ్యో నమః సార్ రెండు నక్షత్రం వాళ్ళకి ఇప్పుడే కాదు మాల వాళ్ళు ఒప్పుకుంటే మాల వేసిపోతుంది. ఒక్క నిమిషం స్వామి డిమాండ్ ఫస్ట్ వాళ్ళు ఒప్పుకుందే పూలారం వెళ్ళేస్తాం. అందరూ కలిసి అంగీర సమాధిని ప్రేరేపించారంట వశిష్ఠ మహర్షి మొదలైనటువంటి వాళ్ళు. స్వామి ఇలాగా ఈశ్వరుడు వచ్చి పరీక్షించాడు పార్వతీదేవిని. కాబట్టి పార్వతీదేవిని పరీక్షించిన తర్వాత పార్వతీ ఇలా అడిగినాడు, ఈశ్వరుడు అడిగినాడు, ముసలి ఎత్తున ఎక్కేవాడు, శ్మశానపురం ఉండేటువంటి వాడు, పావుని ధరించినటువంటి మెడలో అటువంటి ఈశ్వరుని ఎందుకు నీవు లేదు అలాగా ఇలాగా అని చెప్పాను. నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటా, లేదు ఆవిడ ముసలి ఎత్తున ఎక్కినాడు ఇంకొకసారి అనిన తర్వాత ఆమె కోపగించుకొని ఇలాగ అంటుందన్నమాట. అలాంటి ముసలికి ఎక్కినటువంటి ఈశ్వరుణ్ణి ఇంద్రుడు పాదార్చనకు అక్కడ నిలబడి ఉన్నాడు, ఇంకోటి దేవతలు నిలబడి అదేమిది అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది అనమాట. అటువంటి ఈశ్వరుడు కాబట్టి తర్వాత అక్కడ ఆ ఈశ్వరుడు వరమిచ్చి వెళ్ళిపోతాడనమాట. సరే నీవు ఎవరినైతే ఇష్టపడుతున్నావో అతన్ని వివాహం అవుతావని వరమిచ్చి వెళ్ళిపోయినాడు. తర్వాత అక్కడ నుంచి అంగీరస మహర్షి మొదలైనటువంటి వాళ్ళు తెలుసుకున్నారు ఈ విషయాన్ని. నేను పార్వతి వివాహం ఆడతానని ఈశ్వరుడు చెప్పిన తర్వాత హిమవంతుని యొక్క ఓషధి నగరానికి వచ్చారంట. ఆ సప్త ఋషులు అంగీరస మహర్షి వెళ్ళేటువంటి వాళ్ళు వచ్చి మొదటి అగ్రగణ్యుడైనటువంటి అంగీరస మహర్షి ప్రోత్సహించారంట, నీవే హిమవంతుని అడగాలని. ఎందుకంటే ఆ హిమవంతుని అడగాలంటే భయం, అంటే విష్ణు స్వరూపం వంటి వాడు కానీ విష్ణువు కాదు ఆయన, ఎందుకంటే రాళ్ళ రూపంలో ఉండేటువంటి వాడు ఆయన. కాబట్టి అటువంటి హిమవంతుడు ఎవరి యొక్క భర్త అంటే మేనా అనేటువంటి భార్య ఆమెకి భర్త అన్నమాట. కాబట్టి స్వర్గలోకానికి వెళ్ళే అవసరమే లేదంట. రోగిష్ఠులైనటువంటి వాళ్ళు ఆ ఔషధ నగరానికి వెళితే ఇదే స్వర్గం అని చెప్తుంది ఎవరు, అరుంధతి, వశిష్ఠ పత్రిక అరుంధతి. అటువంటి ఔషధి నగరానికి రాజైనటువంటి హిమవంతుడి దగ్గర వచ్చి అడగడం. తర్వాత ఎందుకంటే కొంతమంది అమ్మాయి బాగుంటే చాలు, చాలా అందంగా ఉందంటే అక్కడ కూర్చోవడానికి చైర్ లేకపోయినా కూడా అక్కడ గుడిసెలు ఉన్నా కూడా రంధ్రాలు ఉంటే అబ్బాబా ఏమిది, ఎంత ఏసీ కూడా అవసరం లేదు, ఎంత చల్లగా వస్తూ ఉంది, అలాగేలాగని పొగుడతారు. ఎందుకంటే అమ్మాయి బాగుంది కాబట్టి, పెళ్లి కళ వచ్చేసింది బాల అన్నట్టుగా చాలా బాగుంది కాబట్టి అమ్మాయి. కాబట్టి అటువంటి అమ్మాయిని కావాలని అడగడానికి వచ్చారు. వచ్చిన తర్వాత చాలా సంతోషపడ్డాడు. అప్పుడు ఆ హిమవంతుని పక్కన కూర్చొని ఆ మధ్యలో అటువైపున అరుంధతి ఉంది, వశిష్ఠ పత్ని. ఆమె పక్కన కూర్చునింది. లీలా కమలపత్ర అని గణాయా మాస పార్వతి. ఎందుకంటే అప్పటి నుంచి ఆమె ఇలాగా ఆ తామర యొక్క ఆకులు లెక్కిస్తుందట. అప్పుడు నచ్చింది. అప్పుడు వశిష్ఠ పత్ని అరుంధతి అడిగింది, నేను ఆయనే చేసుకుంటా అన్నప్పుడు
తర్వాత అక్కడ మీనాదేవి వాళ్ళ దగ్గర నిలబడిందంట. నీ కూతురికి నచ్చినప్పుడు నన్ను ఎందుకు అడుగుతావని. ఆమె చేతులు ఏం పట్టుకునింది, మీరే ఏమైనా చేసుకోండి అని ఆమెను అడగాలి కదా. ధర్మపత్ని అనేటువంటి మీనాదేవిని అడిగినప్పుడు అప్పుడు ఆమె అబ్బా నన్ను ఇప్పుడు అడిగినారు అని చెప్పేసి సరే ఇద్దామని అప్పుడు ఆ వశిష్ఠ పత్నికి అయినటువంటి అరుంధతీదేవి అందరూ కూడా పట్టు వస్త్రాలు ఇచ్చి ఆ పార్వతీదేవికి మీ కూతుర్ని మా ఈశ్వరునికి ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే త్రిలోకనాథుడు ముల్లోకానికే నాయకుడైనటువంటి ఆ ఈశ్వరునికి ఇవ్వాలని చెప్పేసి ఆయనకు వరకట్టం అవసరం లేదు ఈశ్వరునికి. ఎందుకంటే ముల్లోకానికి నాయకుడు ఆయన. ఈశ్వరుడు ఐశ్వర్యకారక, అందరికీ ఐశ్వర్యం ఇచ్చేటువంటి వాడు ఎవరైతే భక్తితో తలుస్తారో అటువంటి ఈశ్వరునికి నీవు నీ కూతురునిచ్చి వివాహం చెయ్యి, ఇంకా దానికి యోగ్యత ఏ కార్యము లేదని చెప్పిన తర్వాత అప్పుడు హిమవంతుడు కూడా అందంగా దాన్ని కలవుతూ అప్పుడు నిశ్చితార్థం చేసి తర్వాత ఈశ్వరునికి వివాహాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటారన్నమాట. అలాగే ఇది కూడా ఆడపిల్ల దొరకడం లేదు, పెళ్లి చేసుకుంటారా లేదు అంటే చాలా మంది అనుకుంటున్నారు బ్రాహ్మణులు కానీ లింగాయతులు కానీ బాడుదండ ఇక అన్ని కులాలు అట్టే పోయింది కాబట్టి ఎవరు చూసినా సాఫ్ట్వేర్ అంటారు. హైటెక్ అంటారు, బీటెక్ అంటారు, బీటెక్ అంటారు, హైటెక్ వచ్చేస్తారు. అన్ని ఇదే, ఏం చేయాలి, అన్ని కులాలు అంటారు. ఓం నమః శివాయ. జయ శ్రీరా బోలో హర నమ పార్వతీపయ శంభో శంకర. పెళ్లి కొడుకులు మర్యాద లేవు మాకు, కూర్చోబెట్టేది కూడా లేదా, ఇంతసేపు అయింది. నీళ్ళు అప్పుడు సాయంత్రం నుంచి ఇస్తున్నాం కదా మేము. మీరు తాగి ఎట్లయింది మీకు? కాఫీలు లేవు, టిఫిన్లు లేవు. మీకు అది లేదు ఇది లేదు, అక్కడ బాధ్యత ఉండదు. టీ అన్ని చేశారు. మరి ఇక్కడ పానకము అవన్నీ పెట్టాం, తిన్నారా? ఇంకా లేదంటే స్వామివారిని తెచ్చుకొని మీరు వచ్చి చూసుకోవడానికి డైరెక్ట్